ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఈ గొప్ప అరణ్యములో సంచరించిన సంగతి ఆయన ఎరుగును. రెండవది అందరూ నాకు చెప్పండి, సంచరించిన సంగతి అని చెప్పండి, అని చెప్పాలమ్మా. ఒకటి విడిపించబడిన సంగతి, రెండు సంచరించిన సంగతి. వినాలి. జీవితం ఒక ప్రయాణం. నమ్ముతున్న వారు సూత్రాలు చెప్పండి. రైట్. ఈ జీవితం పిరమిడ్ల ఈ ప్రయాణంలో ఒకటి ప్రభు మనతో చెబుతున్న మాట ఏంటంటే, ఈ సంగతి తెలుసుకో, ఈ సంగతి తెలుసుకో. ఏంటంటే అక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల తర్వాత విడిపించబడిన తర్వాత అరణ్యములు ఎన్ని సంవత్సరాలు అంటామా దేవుడు పోషించింది? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. వెరీ గుడ్. ఎర్ర సముద్రం వస్తే దేవుడు పాయలు చేశాడు. అది అరణ్యం కాబట్టి నీళ్ళు ఉండవు, బాయిలు ఉండవు, మినరల్ వాటర్ ఏం దొరకవు. కొడితే బండనే కొట్టాలి. ఎందుకంటే అది ఏరియా, అది రాక్ ఏరియా, లేకుంటే ఫారెస్ట్ ఏరియా, అరణ్యం కాబట్టి బండకు ఆజ్ఞాపిస్తే వారు నీళ్ళ దాహం దేవుడు ఏం చేశాడంటే తీర్చాడు. వెరీ గుడ్. ఉదయం లేచేసరికల్లా మన్నా పడేది. ఎందుకంటే వీరు పంట పండించుకొని చేతికొచ్చేసరికల్లా అక్కడే ఎక్కువసేపు ఉండాల్సి వస్తుందని దేవుడు ఎప్పటికప్పుడు తెల్లారే కల్లా దేవుడు వారి యొక్క ఆహారం కొరకు పైనుండి ఏంటంట, దేన్నంట, మన్నాను కురిపించేవాడు. అయ్యా మాకు మాంసం తినబుద్ధి అవుతుందంటే పూరేళ్ళు పడేవి. ఏం పడేయండి? పూరేలు. కొన్నిసార్లు రాజులు ఆపుతుంటే వీరి పురోగతిని దేవుడు వారిని గద్దించి వీరి పక్షు నుండి ఎన్నో శత్రు దేశాల మీద దేవుడు వీరి పక్షును యుద్ధం చేసి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమై ఉండి చక్కగా నడిపిస్తూ ఈ 40 సంవత్సరాల వివరణ మరలా ద్వితీయోపదేశ కాండంలో యువతరానికి, ఏ తరానికంట అమ్మ, ఏ తరానికి? నవతరానికి, యువతరానికి. అంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, ఇప్పుడు వాళ్ళు 40 సంవత్సరాలు 30-36 వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మోషే చెప్తున్నాడని చెప్పాలా, యంగ్స్టర్స్, యవనస్తులారా వినండి, ఒక సంగతి మీకు చెబుతా. ఏంటంటే అంటున్నాడు కదా, ఈ 40 సంవత్సరాలు ఏంటంట సంచరించిన సంగతి ఆయన ఎరుగును అనే విషయాలు చెబుతూ దేవుడు మీ పితరులను ఎట్లా ఏంటంట చెప్పండి, ఎట్లా పోషించాడో, ఎట్లా నడిపించాడో ఆ సంగతులన్నీ చెప్పండి. ఎవరికంటమ్మా? ఒక మాట మీరు చెప్తున్నారు మీ పిల్లలకి, నా మనవి చెప్తున్న వారు సోదరాలు చెప్పండి ఒకసారి. మీ పిల్లలు చెప్తున్నారండి, ఏం చెప్తున్నారు? అరే ఈ ఇల్లు నేను కట్టుకుంటాను అని చెప్ప మాకు, దయచేసి దండం పెడతాం మీకు చెప్తున్నానా. అరే ఈ కారు నేను కొన్నారా, కష్టపడి కొన్నా అని చెప్ప మాకు దయచేసి. ఈ ఉద్యోగం సొంతంగా పైకొత్తే వచ్చిందని చెప్ప మాకు. ఏం చెప్పాలి? అది చెప్తా. ఎప్పుడేం కూర్చొని చెప్పారా? ఈ చెప్పరు మీరు. ఆమెతో సావాసం చేయమాకు, చంపలు రాలితే నీకు. ఈ చెప్తారు ఎక్కువ. ఒక చెడు విత్తనాలు పిల్లల్లో లేని ఒక చెడ్డ ప్రేమిత వృక్షాన్ని వాళ్ళు నాడుతున్నారు. వాళ్ళ ఇంటికి పోమాకు, వీళ్ళింటికి పోమాకు, వీళ్ళతో జరగమాకు, వీళ్ళతో ఉండమాకు. ఏందా ఈ పనికి మాల? ఇక చెప్పి ఏం చెప్పాలి? కూర్చున్నప్పుడు ఏం చెప్పాలి బిడ్డలకి? ఈరోజు 3 పూటలు తింటున్నామంటే చెప్తారు అసలు. ఈ చెప్పరు మీరు. మీకు ఒక వందనాలు. మీరు చెప్తే బాగానే ఉంది. ఈ చెప్పరు మీరు. చెప్తున్నారా? మీరు చెప్పరు. ఆమెట్ట ఈమెట్ట. అరే ఈ పదాన్ని చచ్చిపోయినంత వరకు కాదు, నీలో కూడా దీన్ని ఏం చేయాలి, ప్రమోట్ చేస్తున్నా. వాళ్ళతో బతుకున్నంత కాలం మాట ఇదే చెప్పాను. అసలు దేవుడు బిడ్డలకు ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఇవి చెప్పండి అండి. ఏం చెప్పాలి? సంగతులు అని చెప్పు. ఏ సంగతులు? ఒకప్పుడు చిన్న స్థితిలో ఉన్న సంగతి పొట్టు కోసం ఎన్ని చెప్పామో చెప్పు. ఎవరికి? అదే చెప్తున్నాడు మోషే. ద్వితీయోపదేశ కాండం అంటే ఏం లేదు, రెప్యుటేషన్ ఆఫ్ లా అంటే అర్థం ఏంటి? జరిగిన సంగతులే మరలా అది చెప్పాలి మీ బిడ్డలకి. చెబితే ఏం జరిగి చెప్పాలి? చెబితే ఏం జరిగిద్దంటే, ఒకటి మనకు అర్థమైందంట, మనల్ని పోషించే దేవుడు అన్న సంగతి మనకు అర్థమైంది. మనల్ని పోషించే దేవుడు అన్న సంగతి అర్థమైంది. స్తోత్రాలు చెప్పండి. ఎవరు మన దేవుడు? చెప్పాలి. ఎవరు మన దేవుడు? మీకు అర్థం కావాలంటే, ఈ అనుభవం మీకు, ఈ భావన మీకు అర్థం కావాలంటే, ఒక 10 మందిని గ్రూపుగా చేసుకొని నీ డబ్బులే పెట్టుకొని ఒక వారం రోజులు వాళ్ళని తీసుకొని వెళ్ళు. వచ్చేసరికల్లా సగం చుట్టూ రాలిపోయింది నీకు. 10 మందిని వెంట పెట్టుకొని
నీ ఖర్చులతో ఏంటంట తీసుకొని ఒక 10 రోజులు 40 రోజులు అవసరం లేదు, ఎన్ని రోజులు మళ్ళీ వచ్చినాక చెప్పే మాట చెప్పాలా, జనమలో బుద్ధి గడ్డి తినైనా ఇంకొకసారి నేను పోతా కానీ తీసుకొని వెళ్ళే పరిస్థితే అన్నమాట కొత్తది. నువ్వు ఒక పుస్తకం రాతో ఆ 10 మంది తీసుకెళ్లే బాధలు మొత్తం రాతో, ఇన్ని ఇబ్బందులు పడ్డాను రాతో. మరి ఆయన రాయాలి, ఎవరైనా ఆయన పుస్తకాలు రాయాలి. అర్థమవుతుంది మీకు? ఈజ్ ద బెస్ట్ లీడర్ అండి. ఎవరైనా గట్టిగా చప్పలు కొట్టినా ఒకసారి. హల్లెలూయా. సంగమా, నీలో కృతజ్ఞత తగ్గిపోతుందా? ప్రార్థన జీవితం తగ్గిపోతుందా? ప్రభుని ఆరాధించి తగ్గిపోతుందా? దేవుడి మీద ఆధారపడి తగ్గిపోతుందా? మందిరానికి రావడం తగ్గిపోతుందా? దేవుడి మీద ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు నీకు తగ్గిపోతుందా? ఒక్కసారి నా మనం ఏంటంటే ఇంట్లో కూర్చొని గత జీవితంలో దేవుడు చేసినవన్నీ ఒక్కసారి ఏం చేయి. ఒక్కసారి నీకు తగ్గిపోయిందంటే ఏంటది? కృతజ్ఞత లేకుండా పోతుంది. మందిరానికి వచ్చే మనసు రావట్లేదు, ప్రభు మీద ఆధారపడే బుద్ధి కనపట్లే, నాకు అన్నీ వచ్చేసినాయి, ఏమొచ్చేసినాయి, ఇక నాకు సుఖవంతమైన పరిస్థితులు వచ్చినాయి, దేవుడి మీద దేవుడి దగ్గర పోవాల్సిన అవసరం లేదు నీకు ఒకవేళ అనిపిస్తే దయచేసి నా మనవి, ఇంట్లో ఈరోజు ఇది చేయండి. ఏ పని ఇంట్లో భర్త భార్య ఎదురు బుధం కూర్చొని ఏం చేయండి, ఒక్కసారి లిస్ట్ అవుట్ చేయండి. ఏంటి ఎదురంగ బుధం కూర్చున్న ఎవరెవరు అవుతా, పిల్లలు కూడా కూర్చోండి. పిల్లలు కూడా మన కృతజ్ఞత బాగా ఎక్కువైంది. ఏమండి మనం దేవుడి మీద ఏం చేయట్లేదు, మనం ఆధారపడలే, ఎక్కువైపోయినాయి. ఒక్కసారి మనం ఏం చేద్దాం, అసలు ఈ బతుకు ఇక్కడ దాకా వచ్చిందంటే ఎవరి వల్ల? ఎన్నో పర్యాయాలు అపాయాలు తప్పించిన గుర్తు చేసుకో, కొరిగినప్పుడు లేవనెత్తిన రోజులు గుర్తు చేసుకో, కూతవే దూరంలో అపాయం ఉంటే తప్పించిన రోజులు గుర్తు చేసుకో, పోషించిన విధానాలు జ్ఞాపకం చేసుకో, సమస్యల్లో ఊరకపోయి ఉంటే దేవుడు విడిపించిన రోజులు జ్ఞాపకం చేసుకో. మీకు అర్థం కావట్లే, మందిరానికి వచ్చి అర్థమవుతుందా? మేమేదో ఇత్తనం అని చెప్పి ఏదో మీరు చాలా ఏంటంట ఏదో మేము పెద్ద పని చేస్తాను, ఎవరికి వచ్చి దేవుడి కాడికి వచ్చి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నువ్వు ఎంత బలపడుతుంది అర్థమవుతుందా? ఎంత బలపడుతున్నావు, ఎంత ధైర్యంగా ఉంటున్నావు, ఇవేం కనపట్లే, అయ్యగారికి ఇచ్చే కనపడుతుంది నీకు. ఇక్కడ ఎంత బలపడుతున్నావు, ఎంత ఉజ్జీవించబడుతున్నావు, ఎంత ఆదరించబడుతున్నావు, ఎంత లేవనెత్తబడుతున్నావు, ఎంత పురుకుల పడుతున్నావు, ఎంత నువ్వు నడిపించబడుతున్నావు దేవుడి చేత, ఇవేవి కనపడలేదు నీకు. ఒక్కసారి కూర్చుని ఆలోచన చేయి, ఏం రాదు నీకు. ఒకటే వస్తుంది, కృతజ్ఞతగా ప్రభువుకు ఉండాలన్న మనసే వస్తుంది. ఆరాధన భావం ఎక్కువైపోయింది, ప్రభు మీద ఆధారపడినటువంటి ఆలోచన వస్తుంది. ఎప్పుడంటమ్మా ఎప్పుడు సంగతులను ఏం చేయి సంగతులన్నీ సంగతులన్నీ జ్ఞాపకం చేసి ఒక్కసారి చెప్తున్నాను సంగమా, దేవుడు సన్నిధిలో నువ్వు తనివి తీరా జీవితకాలం అంతా ప్రభుని స్తుతిస్తావు. అసలు రాజీ పడవు నువ్వు ఎవరిని స్తుతించడానికి. ఇంతవరకు నీతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఈ సంగతి ఎత్తిపట్టి యోబు చెప్పుతున్నాను, కొంచెం వ్యసనపడమాకు, కొంచెం ఓపిక తెచ్చుకో, దుఃఖపడమాకు. నీకు వాస్తవాలు చెబుతున్నా విను. నీ దేవుడు విడిపించే దేవుడు, నీ దేవుడు సంచరించిన సంగతులు బట్టి పోషించే దేవుడు, నెరవేర్చే దేవుడు, నెరవేర్చే సంగతులు. సోదరుడా, ప్రభు సన్నిధిలో అందరం నాతో మాట్లాడవు నాయన అన్న వారందరూ నా పరిస్థితులు తగినట్లు నేను బలపరిచావు ప్రభు. చిన్న ప్రార్థన, కృతజ్ఞత లేదా? ప్రార్థన చేసుకున్న మనసు రావట్లేదా? ప్రభు దగ్గర గడపడం నీకు ఇష్టం అనిపించట్లేదా? ఒక్కసారి కూర్చో, ఇంటికాడ కూర్చొని ఆలోచన చేయి. ఈ పనులు ఎట్లా వస్తున్నాయి, ఈ పోషణ ఎట్లా వస్తుంది, ఈ స్థితి ఎట్లా వచ్చింది, నీ బిడ్డలు ఈ రోజులు ఎలా ఉండగలిగారు, నువ్వెలా ఈ రోజు సజీవంగా ఉన్నావు? ఒక్కసారి ఆలోచన. పెళ్ళుడికి వస్తుంది నీలో కృతజ్ఞత. ఆరాధన చెయ్యాలి దేవుణ్ణి, మనసారా ప్రభుని స్తుతించాలని మనసు నీకు వస్తుంది. ఎంత మంచి దేవుణ్ణి ఈరోజు విసర్జిస్తున్నావు, ఎంత మంచి దేవుణ్ణి కాదనుకుంటున్నావు నువ్వు. ఈ సంగతి మాకు తెలవక బాధపడుతున్నాం,
ఈ సంగతి వాగ్దానంలో కృంగిపోతున్నా, ఈ సంగతి వాగ్దానంలో సమస్యపోతున్నా. మనసులో ప్రభువా తీవ్రమైన మనస్తాపానికి కొన్నిసార్లు గురవుతున్నాం ప్రభువా. యోబు దగ్గరకు వచ్చి ఎలీఫజ్ చెప్పినటువంటి మాటను బట్టి ఈ రోజు నా ముందు ఉంచిన మాట, ఈ సంగతి నీకు తెలుసా? ఓపికందా? కనిపెట్టగలిగే మనసుందా? ఎదురు చూసే మనసు నీకుందా? నేను విడిపిస్తాడు యోబు. నీకు మంచి రోజులున్నాయి యోబు, నీకు మంచి రోజులున్నాయి సోదరుడా, సోదరుడు, నీకు మంచి రోజులున్నాయి. The great days are been ahead before you. మంచి రోజులు నీకు, భయపడమాకు. సంచరించిన సంగతులు బట్టి నీ పోషకుడు నీకు అర్థమవుతున్న ఈ సంగతి. నువ్వు కృంగిపోమాకు. అరుచు కాకి పిల్లలైన పోషించగలుగుతాడు దేవుడు. ఆకాశ పక్షులు చూడ విత్తము కోయవు, వాటి గరిసెలు లేవు, గుంపులు లేవు, అయినా నేను పోషిస్తున్నాడు దేవుడు. ఆయన ప్రతి జీవి కోరిక నా గుప్పిట్లో ఉందన్నాడు. ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకో. ఈరోజు నీకు పోషణ ఇబ్బందిగా ఉందా? అయ్యా పనులు లేవయ్యా, పనులు లేవు, ఇబ్బందిగా ఉంది, అప్పులైపోయా, కష్టమైపోతుంది, బతుకున్నావా, ఇబ్బంది అయిపోతుంది, బ్రతుకున్నావా అని బాధపడుతున్నావా? నా దేవుడు పోషిస్తాడు సోదరుడు నిన్ను. నీ దేవుడిని పోషిస్తాడు ఆయన. నెరవేర్చే సంగతులు నెరవేరుస్తాడు. ఒక్క మనిషి బోయాజు లాంటి వాడు ఆరాటపడ్డప్పుడు నీ దేవుడు లాంటి వాడు. ఒక్క ప్రణాళిక నీ పట్ల కలిగి ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఏ స్థితిలో నేను ఉంచాలనుకున్నాడో ఆ ప్రణాళికలో భాగం ఇక్కడ దాకా వచ్చావు. ఇక మీద కూడా ప్రభుని తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఈ సంగతులు తెలుసుకొని ముందుకెళ్దాం. ప్రార్థన. చేతులు ఎత్తారని బలపడ్డానయ్యా, వాక్యం ద్వారా ఆదరించబడ్డానయ్యా, వాక్యం ద్వారా ఓదార్చబడ్డానయ్యా. చాలా దుఃఖంతో వచ్చానయ్యా, చాలా కలవరంతో వచ్చానయ్యా, చాలా నెమ్మది లేకుండా వచ్చానయ్యా, చాలా ప్రభువా నెత్తి మీద తెంపిన పరుగుతో వచ్చానయ్యా. ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. చేతులు ఎత్తారా? ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, వీరంతరంగంలో కార్యాలు జరుగునట్లుగా, నీ మేలు వారి జీవితాల్లో జరుగునట్లుగా, నీ ఉపకార వారి పట్ల జరుగునట్లుగా, నీ ఉద్దేశం వారి పట్ల జరుగునట్లుగా, ఏ బంధకాలు ఉన్నారో విడుదలని బిడలకు కలుగునుగాక నాయన. ఈ ఆదివారం బిడలకు విడుదల కలిగించు రోజుగా ఒక్కొక్కరికి ఉండునుగాక నాయన. సంచరించిన సంగతి పోషకుడు అయ్యా, మేమేం కంగారు పడొద్దు. నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా బిడ్డలు పోషిస్తాడు, నన్ను పోషిస్తాడు. తగిన సమయం ముందు తన ఆహారం నాకు ఇస్తాడు, నాకు అనుగ్రహిస్తాడని చింతగానే విధానంలో కొనసాగిపోయి కృప దయచి నెరవేర్చే సంగతులయ్యా. ఈ మాటలే చెప్పాడు ఎలీఫజ్ యోబుకు. ప్రభువా ఈ అనుభవాలు మాకు అందరికి దయచేసి అనిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.